నంబర్ వన్ అంటారు. అసలైన నంబర్ వన్ గురుకాశీ యూనివర్సిటీ. మీ నవ్వులే మా అంతస్తులు, మీ చల్లని దీవెనలే మాకు లక్ష్మీ కటాక్షం, మీ ఆదర అభిమానాలే మాకు బలం, మా ఈ దేహాలకి మీరే దాహం. ప్రాణం రా మొద్దు, ప్రాణం అని మా తాత చెప్పాడు. ప్రౌడ్ టు బి మనవడ్ ఆఫ్ శేషగిరి. మీరు చేసిన సబ్స్క్రైబే మా ఆస్తి. అండ్ ఆల్సో ప్రౌడ్ టు బి మీ వాడు ఆఫ్ ఫిల్మీమోజీ. కావున శాంతంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, నవ్వుతూ కామెంట్ చేయండి, ప్రశాంతంగా షేర్ చేసి మా కీర్తి చేసిన ఆత్మకు శాంతి కలిగించండి. వీడియో స్టార్ట్ చేయండి రా. సో ఫైనల్గా ఫిల్మీమోజీకి వచ్చేసాం. వెల్కమ్ టు ఫిల్మీమోజీ అండి. థ్యాంక్ యూ. సో మా ఫిల్మీమోజీని ఎప్పటికప్పుడు ఇలానే చూస్తూ ఆదరిస్తూ సబ్స్క్రైబ్ చేయలేని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కనున్న గంటను కొడుతూ ఈ వినాయక చవితికి ఇంకొక మంచి అద్భుతమైన కంటెంట్ను కూడా మా ఫిల్మీమోజీ నుంచి మేము ప్రజెంట్ చేయబోతున్నాం. కాబట్టి మా ఫిల్మీమోజీ ఛానల్తో పాటు అలానే ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో అవుతూ వీడియోస్ అన్నిటినీ కూడా షేర్స్తో కమెంట్స్తో ఫుల్ఫిల్ చేయాలి ఈ వినాయక చవితికి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అంటే ఈ ప్రపంచంలోకి వచ్చిన తర్వాత నేను కూడా ఒక ఫిల్మీమోజీలో ఒక మధు ఒక మహేష్లా అయిపోయాను అనమాట. అండ్ నాకు ఇంకొకటి ఏంటంటే అండి, నాకు ఈ వాల్స్ ఇదంతా ఈ ప్రపంచం అంతా నాకు నచ్చి నాకు ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. సో నేను కూడా ఒక ఫిల్మీమోజీ కర్లీ క్యాండీ అని ఏమైనా ఉంటే చెప్పండి, నేను కూడా జాయిన్ అవుతాను. సో ఫిల్మీమోజీలో ఈసారి ఈ వినాయక చవితికి ఎలాంటి కంటెంట్ రాబోతుంది, మేము ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? సో ఈసారి వినాయక చవితి కంటెంట్ ఎలా ఉండబోతోంది? ఈసారి లాస్ట్ 3 years కన్నా చాలా భిన్నంగా ఉండబోతుంది. ఎందుకంటే అలా లేకపోతే ఆడియన్స్ మమ్మల్ని మామూలుగా ఆడుకోరు. ఒక చిన్న క్లూ అయితే ఇవ్వగలను. ఇప్పటి వరకు ఫిల్మీమోజీలో గణేశుడి కథ చూశారు. మొట్టమొదటిసారి గణేశుడు ఈ ప్రపంచానికి చెప్పిన కథను చూడబోతున్నారు. సో గణేశుడు చెప్పిన కథ కాబట్టి ఎన్నో కొత్త క్యారెక్టర్లు, మీరు ఊహించిన క్యారెక్టర్లు రంగప్రవేశం చేయబోతున్నాయి. అమ్మ బాబాయ్, మామూలుగా ఉండదు. నేను నా క్యారెక్టర్ కూడా ఉంది అందులో. సూపర్ అండి. నిజంగానే వినాయక చవితి అనగానే ఫిల్మీమోజీలో ఏ కైండ్ ఆఫ్ కంటెంట్ వస్తుంది అనేది మేము అందరం వెయిట్ చేస్తూ ఉంటాం. సో అంత ఫేవరెట్ ఉంటుంది, చాలా బాగా రాస్తారు. సో ఈసారి ఎలా ఉండబోతుంది? మహేష్ ఉన్నాడా, మధు ఉన్నాడా? నాటుగుంటల గ్యాంగ్ లేకుండా కదా, అంతే అంటారు. అంతే. సో బేబీ హారర్ని ఇందులో ఏమైనా మిక్స్ చేయబోతున్నారా ఈ వినాయక చవితి? మరి వినాయకుడు అంటేనే మరి బొమ్మ దగ్గరికి అందరూ వస్తారు కదా. అందరూ వస్తారు, బేబీ కూడా రావాలనేది మీ డిమాండ్. ఎస్, మాకు బేబీ కూడా కావాలి. సాయిగా వింటున్నావుగా, చూసుకో మరి. అది సాయిగాడు కాదు, బేబీ అంటే ఇంకా వరుణ్ దగ్గర నుంచి రావాలి మాకు. సో సాయి వరుణ్ ఇద్దరు కొలాబరేట్ అయితే బేబీ వినాయకుడు కలుస్తారేమో. ఈ సంవత్సరం కుదరకపోయినా నెక్స్ట్ ఇయర్కి వర్కౌట్ చేద్దాం. అంతే అంటారా? అదేదో మాకు ఈ సంవత్సరమే కావాలి. మాకు ఈ సంవత్సరమే మాకు హర్రర్ కామెడీ. మరి వినాయకుడి దగ్గరికి అందరూ వస్తారు కదా, వినాయకుడు అంటేనే ఆల్ ఫేవరెట్ గాడ్. సో దెయ్యాలకు కూడా ఫేవరెట్ అనేది మీ ఒపీనియన్. దెయ్యాలు కూడా రావాలంటారు. రావాలి రావాలి రావాలి. ఇదో కొత్త కోణం ఆలోచిస్తామమ్మా. ఒక్కసారి ఇక్కడ విఎఫ్ఎక్స్ టీమ్ అండ్ ఈ బేబీకి కథ రాస్తున్న, ఈ హర్రర్కి కథ రాస్తున్నటువంటి ఆ బేబీ వెనకాతలు ఉన్న వరుణ్ ఇంట్రడ్యూస్ చేసేద్దామా? తప్పకుండా అందరిని ఇంట్రడ్యూస్ చేసేద్దాం. ఓకే, ఎప్పుడు వచ్చాం కాదన్నా, వచ్చిన తర్వాత బుల్లెట్ దిగిందా లేదా అలా దింపుతున్నారు ఇక్కడ బేబీని. సో బ్రో, మీకు అసలు భయపెట్టాలని ఎందుకు అనిపించింది మీకు? ప్రశాంతంగా నవ్వుతూ సరదాగా ఎంజాయ్ చేస్తున్నటువంటి వాళ్ళకి ఒక్కసారిగా ఇలా యూటర్న్ ఎందుకు ఇచ్చారు, అలా ఎలా ఇవ్వాలనిపించింది? మీరు రాత్రులు పడుకోకుండా కూడా ఎక్కువగా మీరు హారర్ సిరీస్ చూస్తున్నారని మాకు కూడా కంప్లైంట్ వచ్చింది. లేదు, యాక్చువల్గా హారర్ నాకు అంత నచ్చేది కాదు, నాకు ఇష్టం కూడా లేదు, ఎప్పుడు చూడను హారర్. బట్ జనాలు కామెంట్స్ చూసి జనాలు ఏం కోరుకుంటున్నారో అది ఇచ్చేదే మా ఫిల్మీమోజీ అనమాట ఎప్పుడైనా సరే. సో జనాలు కోరుకుంటున్నారని చెప్పి ఒక కొత్త కథని పరిచయం చేయాలని చెప్పి ఆలోచించి అందరి హెల్ప్ తీసుకొని ముందుకు తీసుకొచ్చిందే బేబీ అనమాట. బేబీ చాలా హిట్ అయింది. కార్తీక్ అని చాలా ఎక్కువ హారర్ని కానీ లేదా బాబీ బేబీని కానీ చాలా ఎక్కువ డిమాండ్ చేస్తారు కార్తీక్ అని యాజ్ అ బాస్, మా మంచి కోరే వ్యక్తిగా కూడా. సో హారర్ ఎపిసోడ్స్ ఉంటే బాగుంటుంది, ఆడియన్స్ కూడా కోరుకుంటున్నారు. సో మనం హారర్ బేబీ 2 ఏమైనా వస్తుందా? బేబీ 2 పక్కాగా ఈ ఇయర్ వస్తుంది. బేబీ 2 పక్కాగా ఇయర్ వస్తుంది అమ్మా. హారర్ బేబీ యాక్చువల్గా ఆ రూమ్ లోనే ఉంది, మీరు చూడాలనుకుంటే చూసుకోవచ్చు. ఈ రూమ్ లో ఉందా? ఆ రూమ్ లో ఉంది. అమ్మో నాకు భయం వేస్తుంది. ఒకసారి మన ఐ డ్రీమ్ ఛానల్ వాళ్ళకి కూడా చూపించవచ్చు, బేబీ లోపలే ఉంది. బేబీ లోపల ఉందంటే వెళ్దామా?
ఫస్ట్ మీరు అందరూ వెళ్ళండి, లాస్ట్లో నేను వస్తాను. సో యాక్చువల్గా నార్మల్ కట్ చేసుకుని ఏమైనా చూపించగలిగితే బాగుంటుంది. అంటే ఆల్రెడీ బుర్కా ఉందన్నమాట లోపల, చిన్న హారర్ థీమ్తో ఏమైనా చూపించుకుంటే బాగుంటుంది. ఎస్ బేబీ సో ఎస్ బేబీ. లోపల బేబీ ఉంది. ఇప్పుడు మీ ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం బయటపడుతుందా? అమ్మో ఎంతైనా మాకు కూడా భయమేనండి, బయటే ఉంటాం. సో ఫైనల్గా బేబీ దగ్గరికి వెళ్తూ మధు గాడి హౌస్ కూడా చూసేద్దామా? ఫస్ట్ మధు హౌస్ చూద్దాము. ఇక్కడ చూడండి మధు హౌస్ అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా. సో ఇదంతా కూడా ఏంటి అంటే మధు హౌస్ని ఇలా కూడా తీసేయచ్చు. కంప్లీట్గా మ్యాగ్నెట్తో ఫిట్ చేశారనమాట. చూడండి మధు హౌస్ ఒక బెడ్రూమ్, ఇక్కడ వచ్చేసి సోఫా ఉంది, అండ్ అలానే టీవీ ఉంది, అండ్ అలానే డ్రెస్సింగ్ టేబుల్ ఉంది, అండ్ దేవుడి గది ఉంది. సో మళ్ళీ ఇలా మనం పెట్టేసుకోవచ్చు. అండ్ ఇక్కడ స్టెప్స్ కూడా మ్యాగ్నెట్తో ఫినిష్ చేశారనమాట. సో అందరికన్నా ఫేవరెట్ కాస్ట్యూమ్ బేబీ కాస్ట్యూమ్ ఇక్కడే ఉంది చూడండి. బేబీ వేసుకునేటువంటి డ్రెస్ అనమాట. సో ఇక్కడ ఇలా ఉంటుంది. సో చాలా బాగుంది. నాకైతే ఫిల్మింగ్ మోజీ ఆఫీస్ నాకు చాలా చాలా నచ్చింది. అండ్ సో బేబీని మొత్తం అంత బ్యూటిఫుల్గా డెవిల్ని కూడా చాలా హ్యాపీగా అందంగా చూపించినటువంటి క్రెడిట్ గోస్ టు వరుణ్ అనమాట. వరుణ్ గారు చాలా చాలా బాగుంది. అండ్ బేబీది అయితే మాత్రం అందరి ఫేవరెట్ అయిపోయింది. సో బేబీ 2 ఎప్పుడు రిలీజ్ అవబోతుంది? వినాయక చవితి అయిపోగానే, మోస్ట్ ప్రాబబ్లీ వినాయక చవితి అయిపోగానే బేబీ వస్తుంది, లేదంటే ఇయర్ ఎండ్కి వస్తుంది. సో దాని వర్క్ ఎలా ఉంటుంది అంటే లైక్ మేము అక్కడ 2Dలో వాటిలో చూసాము. 5.5, 6.5, 7.5, 7 minutes 7 days పడుతుంది. ఇక్కడ ఇది బేబీది కాన్సెప్ట్ ఎలా ఉంటుంది? విఎఫ్ఎక్స్ ఇదంతా ఎంత టైం పడుతుంది? విజువల్ పరంగా కంటే సౌండ్ ఎఫెక్ట్స్ పరంగానే ఎక్కువ టైం తీసుకుంటాం అనమాట. టెక్నికల్గా సౌండ్ పరంగా, బేబీ యాక్టింగ్స్ పరంగా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో మీరు అందరూ డైరెక్టర్స్ అబ్బా కదా? అంటే ఒక్కొక్కరు అలాగా నేర్చుకుంటూ వచ్చాం అనమాట. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఎంతో కొంత ఐడియా ఉంది, ప్యాషన్ చాలా ఎక్కువ ప్యాషన్ ఉంటుంది. బట్ గ్రూమ్ చేసే విధానం కానీ, మా ఆఫీస్ అట్మాస్ఫియర్ కానీ, సో ప్రతి ఒక్కరిని సపోర్ట్ చేసుకుంటూ, ప్రతి ఒక్కరిని గ్రూమ్ చేసుకుంటూ, నువ్వేం చేద్దాం అనుకున్నా చేయను ఆ సపోర్ట్ చేస్తూ వచ్చేదే మా ఫిల్మ్ మోజీలో అట్మాస్ఫియర్. అలా ఉంటే ఏ కంపెనీ అయినా కూడా ఎప్పటికీ చాలా చాలా బాగుంటుంది. అండ్ ఐ థింక్ మీ జర్నీ 5 years కదా? ఫిల్మీ మోజ్ స్టార్టింగ్ నుంచి యూఆర్ వన్ ఆఫ్ ద పిల్లర్ అనుకోవచ్చు. సూపర్. అండ్ నిజంగా ఫిల్మీ మోజ్ ఈ ఆఫీస్ లోపలికి రాగానే మాకు ఇదంతా కూడా ఎంత బాగా నచ్చిందో. అంటే ఒక ఫిలిం ప్యాషన్ ఉన్న ప్రతి ఒక్కరికి ఇది ఒక కేర్ ఆఫ్ అడ్రస్ లా ఉంటుంది. ప్రతి ఒక్కరికి మనం కూడా ఇక్కడ వచ్చి వర్క్ చేయాలి అనే ఒక ఇంటెన్షన్ ఉంటుంది అనమాట. మా కామెంట్ సెక్షన్ కానీ, లేదంటే మాకు వచ్చే మెయిల్స్ కానీ, సో ఏమైనా ఆపర్చునిటీ ఉందా పక్కగా మీతో వర్క్ చేయాలి బ్రో అని చెప్పే ఇంటెన్షన్స్ ఉంటాయి అనమాట. సూపర్. వరుణ్ గారు ఆల్ ద వెరీ బెస్ట్ అండి. ఇంకా మంచిగా బేబీ 2, బేబీ 3 ఇలా చేస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా మా ఐటమ్ వ్యూవర్స్ నుంచి, అండ్ ముఖ్యంగా ఫిల్మీ మోజీ ఈ బేబీ ఫ్యాన్స్, మధుగడి ఫ్యాన్స్ నుంచి మనస్ఫూర్తిగా ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ ఏ లాట్. సో హాయ్ బ్రో, వెల్కమ్ టు ఫిల్మీ మోజీ. మీరు అలాగే చెప్పట్లేదు కదా వెల్కమ్. సో నాకు నేనే మా ఫిల్మీ మోజీకి వెల్కమ్ చెప్తా అంతే చెప్పినట్టే. అంతేనా? కానీ అందరికీ నేనే చెప్పాను. సో ఎన్ని ఇయర్స్ అవుతుంది ఇక్కడ? 2.5 years. 3 years. 3 years, 5 years, 3 years, 2.5 years. ఇదేదో చాలా బాగుంది. సో మీరేం చేస్తుంటారంటే లైక్ విఎఫ్ఎక్స్లో మధుది ఎక్కువ చేస్తుంటారా లేకపోతే బేబీది చేస్తుంటారా? అలాగనే ఉండదు, మాది ఒక టీమే. సో అన్ని ఎపిసోడ్స్ మేమే చేస్తాం. అన్ని ఎపిసోడ్స్ మీరే చేస్తారు, కానీ హానెస్ట్గా ఒకటి చెప్తానని ప్రామిస్ చేయాలి. ఓకే. మధుగడి మీద ఒట్టు. మధు మీద అయితే మధు అయ్యో నిజంగా వాడు కనుక బ్రతికుండుంటే, ప్రాణం ఉండుంటే ఏంట్రా అందరూ నన్ను ఇంతలా ఆడుకుంటున్నారు, నన్ను ఇంత వాడుకుంటున్నారు. క్యారెక్టర్ పెద్దది కదా. సో మొత్తానికి అయితే మధుగడి మీద ప్రామిస్ చేశారు కదా. సో మీకు మధుగడ్ అంటే ఇష్టమా, బేబీ అంటే ఇష్టమా? మధుతో ఉండే బేబీ ఇష్టం. మధు బేబీ కలిసి ఉండట్లేదుగా.
కలిసే కదా ఇద్దరు సిరీస్లో ఉన్నారు. అలాగా లేదు. ఎక్కువ మధు ఎవరితో ఉంటున్నాడు? ఫ్రెండ్స్తో ఉంటాడు కదా, బేబీతో ఉండి తక్కువే కదా. సో మధు ఇష్టమా బేబీ ఇష్టమా? మధు ఇష్టం. మధు నీ మీద ప్రామిస్ చేశారు కాబట్టి మధు అంటే ఇష్టం అని చెప్తున్నారు. ఓకే, మీకు? మధు ఆబ్వియస్లీ. ఎందుకు మధు అంటే ఇష్టం మీకు? వాడి వల్లే కదా ఇదంతా ఉన్నది, ఇక్కడ వరకు వచ్చింది అంతా. సో మధు లేకపోతే ఇంత లేదే. బ్రో ఒకసారి అర్జెంటుగా మధుని పిలవండి బ్రో. మధు ఉంటేనే కదా ఇంతవరకు వచ్చింది. మధు గడిని పిలవండి. ఇంటర్వ్యూ నాకు ఇంటర్వ్యూకి మధు గడి బిజీగా ఉన్నాడంట, కామ్లీతో బిజీగా ఉన్నాడు. సో హీల్ క్యాచ్ ఇట్. అసలు నేను ఎంత మిస్ అవుతున్నానంటే మొన్న ఇంటర్వ్యూలో, ఈరోజు ఇంటర్వ్యూలో నేను మధుతో లైవ్లో మాట్లాడి అసలు మధు లైవ్లో జనాలతో మాట్లాడుతూ ఉంటే అండ్ యాంకర్కి ఆన్సర్స్ ఇస్తూ ఉంటే ఆ కిక్ ఎలా ఉంటుందో తెలుసా బ్రో? మధుని తీసుకురావాలి కదా ఇంటర్వ్యూకి, మీరిద్దరూ వచ్చేసారు టింగు టింగు అని. వేర్ ఈజ్ మధు, వేర్ ఈజ్ కోమలి? కోమలిని తెచ్చుంటే మధు ఆటోమేటిక్గా ఇక్కడ ఉండేవాడు. మీరు ఫస్ట్ కామ్లీని పట్టుకోలేదు. కోమలి మాకు అసలు మధుకు తప్ప ఇంకెవరికి ఎవరి దగ్గరికి రానంటుంది. మధు ఏం చెప్తే అదే చేస్తుందంట కోమలి. మరి అంతే, గర్ల్ ఫ్రెండ్ మాట్లాడదు కదా. బాయ్ ఫ్రెండ్ మాట గర్ల్ ఫ్రెండ్ అంటారు. సో నీకున్నారని కాదురా, క్యారెక్టర్ కోసం చెప్పారు. క్యారెక్టర్ కోసం చెప్తున్నారంటే విఎఫ్ఎక్స్ మీరే చేస్తుంటారు కదా. సో కామెడీ విఎఫ్ఎక్స్ మనోడే చేస్తాడు అనేటట్టు ఇలా వచ్చేస్తుంది. బట్ ఏంటంటే వన్ బ్యూటీ ఏంటి అంటే మనం వర్క్ చేసేటప్పుడు మీ అందరికీ ప్రాపర్గా తెలుసు విఎఫ్ఎక్స్ చేస్తుంది తెలుసు, ఎడిటింగ్ ఎలా ఉంటుందో తెలుసు, అవి మనుషులు కాదని తెలుసు, ఎమోజీస్ అని తెలుసు. కానీ మధు గాడు అని ఒక మనిషిని ఓన్ చేసుకునేది మీరు ఎలా అయితే ఓన్ చేసుకున్నారో అలానే జనాలు కూడా అంత బాగా ఓన్ చేసుకున్నారు. వాళ్ళు ఓన్ చేసుకున్నారంటే ఒక అర్థం ఉంది. మీరు వర్క్ చేసే ఎంప్లాయీస్ కూడా మీరు కూడా ఇంతలా ఓన్ చేసుకున్నారనేది చాలా బ్యూటీగా ఉంది. మేము ఓన్ చేసుకోలేక ఆప్షన్ లేదు. ఓన్ చేసుకుంటేనే మేము అవుట్పుట్ బాగా. ఆప్షన్ లేదా మధు? నీకు ఆప్షన్ లేదంట మధు. సూపర్. సో ఎలా ఉందంటే ఫిల్మీ మోజ్లో వర్క్ చేస్తున్నాను, ఐఎమ్ వన్ ఆఫ్ ద ఎంప్లాయీ ఇన్ ఫిల్మీ మోజ్ అనేది చాలా ప్రౌడ్ మూమెంట్ కదా అది. ఆబ్వియస్లీ అది. ఎందుకంటే ఇంతమందికి హ్యాపీగా అంటే ఎంటర్టైన్ చేసిన ఛానల్ మేము కూడా పార్ట్ అవ్వడం అనేది వీ ఫీల్ హ్యాపీ అండ్ లక్కీ టు. సూపర్. సో మీ థాట్స్ ఏమైనా ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారా? ఇంకా దీన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలన్న థాట్స్ ఏమైనా? అప్పుడప్పుడు లైక్ ఏమైనా ఐడియా వచ్చిన ప్లాట్ వచ్చినా మాకు కూడా ఒక అంటే యాజ్ అ టీమ్గా మాకు కూడా ఒక సజెషన్ అడుగుతాను. అంటే మీకు ఎలా అనిపించింది, ఇందులో ఇంకైనా చేంజెస్ చేద్దామా, లేకపోతే ఈ ఐడియా ఎలా ఉంది, దీన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళాలంటే ఏం చేయొచ్చు, అంటే విఎఫ్ఎక్స్ పరంగా మీరేం చేయగలరు, ఈ ఐడియాకి మీ విఎఫ్ఎక్స్తో ఎలాగా దాన్ని ఇంకా ఎన్హాన్స్ చేయొచ్చు. అంటే అందరిది అంటే అందులో ఒక 80% మొత్తం స్క్రిప్ట్ రైటర్స్ అయితే మిగిలిన 20% మిగిలిన వాళ్ళ ఐడియాస్ కూడా కలిపి సో మొత్తం 100% ఎఫర్ట్స్ అందరు ఎంప్లాయీస్ది ఉంటుంది ఇందులో కదా. సూపర్. ప్రతి డిపార్ట్మెంట్లో ఉంటుంది అందరిది, ప్రతి డిపార్ట్మెంట్. సో స్క్రిప్ట్ అంటే ఓన్లీ స్క్రిప్ట్లోనే కూర్చోరు. సో ఎడిటింగ్ పక్కన కూర్చొని చేయించుకోవడం, విఎఫ్ఎక్స్ ఎలా కావాలో సో అలాగా మేము కూడా స్క్రిప్ట్లో ఏమంటారు ఇది యాడ్ చేయండి, ఇది బాగుంటుంది అలాగా. సో మొత్తం మిక్సప్ చేసి అందరూ అన్ని డిపార్ట్మెంట్లో కూర్చొని చేస్తూ ఉంటారు. ఇప్పుడు నేను ఒక షార్ట్ క్వశ్చన్స్ అడుగుతాను, చెప్పాలి. ఓకే. సో వీడియో అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత అవుట్పుట్ వచ్చేస్తుంది. అవుట్పుట్ వచ్చిన తర్వాత ఇప్పటి వరకు మీరు రిపీటెడ్గా చూసిన ఎపిసోడ్ బేబీలో ఏంటి, మధులోది ఏంటి? మధు ఒకటని చెప్పడం చాలా కష్టం, ఎందుకంటే చాలా ఎక్కువ ఉంటాయి. మీ ఫేవరెట్ ఏంటి? మీ ఫేవరెట్ ఎపిసోడ్స్ ఏంటి? నేను గణపతి బప్ప మూవీ ఎక్కువ చూస్తాను. గణపతి పంప వారియర్ మొత్తం మా ఫ్యామిలీ కూడా ఎక్కువ అదే రిపీటెడ్లో చూస్తాం. అది మనీ హెస్ట్ ఆ సిరీస్ కూడా. బేబీలో బేబీ 2 చూస్తాం. బేబీలో బేబీ 2, బేబీ 1, 2 అలాగా. సూపర్. సో మీ ఫేవరెట్? బేబీలో నాకు వచ్చి ఆంజనేయ స్వామి వచ్చే సీక్వెన్స్ అది చాలా ఎక్కువ ఇష్టం. అంటే ఆ లాస్ట్లో ఆ ఎండ్ మూమెంట్లో చాలా హై ఇస్తుంది అది. ఆ సీన్ నాకు చాలా ఇష్టం ఆ ఎపిసోడ్లో కూడా. ఓకే. అండ్ మధులో ఒకటని చాలా కష్టం, ఒకటి పిక్ చేయడం కష్టం నాకు మధు దాంట్లో. చాలా ఉన్నాయి. టక్ మన గుర్తొచ్చేది ఏంటి బ్రో? అది ఆలోచించాలి అయితే చాలా ఉన్నాయి, ఒకటి చెప్పడం అనేది కష్టం. సూపర్. ఎనీహౌ మధు, మహేష్, బేబీ, ఫ్రెండ్స్, వినాయకుడు, సో నిజంగా ఇవన్నీ కూడా ఒక మన చుట్టూ మన మధ్యలో ఉన్న ఒక సెలబ్రిటీ మనుషుల్లా కనబడుతూ ఉంటారు
కదా. సో అంత బాగా రెడీ చేసి అవుట్పుట్ జనాలందరికీ అందిస్తున్నటువంటి ఈ స్క్రీన్ వెనతల మీరు ఉండి మీ హ్యాండ్స్తో వర్క్ చేసి ఇంత బ్యూటిఫుల్ అవుట్పుట్ని ఇస్తున్న మీ ఇద్దరికీ కూడా ఆల్ ద వెరీ బెస్ట్. ఇంకా మంచి నెక్స్ట్ లెవెల్ పొజిషన్స్కి తీసుకెళ్ళి ఇంకా ఎక్సలెంట్ కంటెంట్ ఇంకా అద్భుతంగా చేయాలని కోరుకుంటున్నాను. అండ్ మీ ఇద్దరే కాదు, విఎఫ్ఎక్స్ ఇంకొకరు కూడా ఉన్నారు, రాజేష్ అని, ప్రజెంట్ అవైలబుల్ లేడీ రోజు. ఏ రాజేషే కదా అది మధు హౌస్ మధు అండ్ మీరు చూసిన చాలా ప్రాప్స్ కూడా ఉన్నాయి ఇక్కడ ఆఫీస్ లో, అంటే మొండి చెట్టు కానీ అండ్ వేరే అదర్ ప్రాప్స్ ఉన్నాయి. అవునవును, అవన్నీ చేసింది రాజేష్ అన్న అతనే. అండ్ తను విఎఫ్ఎక్స్ అండ్ ప్రాపింగ్ రెండు చేస్తుంటాడు. అయితే ఒకసారి ఆ ప్రాప్స్ కూడా మనం చూసేద్దామా? డన్, తీసుకొచ్చేయండి. ఇది మొండి చెట్టు కదా. అసలు బేబీ అనేది రావడానికి ఫస్ట్ బీజం పడింది ఇక్కడ ఈ సిరీస్ చేయడం వల్ల. ఇది ఉంది ఇక్కడ ఉన్నారు, అదే మెయిన్ అందులో. ఇది నా ఫేవరెట్. అది రొటేట్ ఏమొస్తుంది? ఓపెన్ కూడా చేయొచ్చు, ట్విస్ట్ చేస్తే అది. ఓ యాక్చువల్లీ దానికి మిర్రర్స్ యాడ్ చేస్తే మీరు చూడొచ్చు కూడా, బైనాక్యులర్ లాగా చూడొచ్చు. అవునా, అబ్బాయిలో ఎంత మంచి టాలెంట్ ఉంది. ఇది ఇంకా యాక్షన్ లైక్ కంప్లీట్ గా మీరు మూవీలో ఏదైతే చూసారో ఆ మోడల్ యాస్టిస్ అలా రెప్లికలా తయారు చేసేస్తారు. ఎనీథింగ్ సో ఇలా పెట్టి గ్లాసెస్ పెట్టి చూడడానికి, అంటే ఆ నెమలి తీసి మీరు అబ్బా నా ఫేవరెట్ అసలు. సో ఆ గ్లాసెస్ ఉంటాయి. వావ్ సూపర్, బాగా కనిపిస్తున్నారు మీరంతా. బాగుంది, నైస్ రాజేష్. బట్ మేము చాలా మిస్ అవుతున్నాం నిన్ను. నెక్స్ట్ వీడియోలో కనిపించాలి మీరు. చాలా బాగా తయారు చేశారు. మధుగడి ఇల్లు అయితే చాలా బాగుంది. మళ్ళీ మేము రియల్గా హౌస్ని చూసినట్టు అనిపించింది, ఆ ఫీల్ వచ్చింది. అమ్మో ఇదేంటి? ఇది సింగమల ఎన్టీఆర్ సినిమా ఉంటుంది కదా. ఎస్ ఎస్, ఇంత బరువుగా ఉంది ఏంటి బాబోయ్. అసలు ఈ అబ్బాయి ఎలా రెడీ చేస్తున్నాడో తెలియదు కానీ ప్రాపర్టీస్ అన్నీ అసలు నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి చూడండి. సో మంచి మంచి ఆణిముత్యాలన్నీ కూడా మా ఫిల్మీ మోజీలో ఉన్నాయి. అమ్మో బాహుబలి కత్తి ఎవరైనా వస్తే వేసేస్తా. ఇగోండి, చాలా షార్ప్గా ఉంది కత్తి కూడా. సూపర్. అసలు ఇంత బాగా ఎలా తయారు చేశారు? కొంచెం ఇది పట్టుకోవాలి బాబు, దీంతో జిమ్ కూడా చేసేయచ్చు. సో మొండి చెట్టు అది చాలా ఇంపార్టెంట్. సో బేబీలో మనం చూసాం కదా, ఇగోండి అదే ఇది. ఓ మ్యూజిక్ చెప్పండి బ్రో. ఓ భయంకరమైన హర్రర్ మ్యూజిక్ రావాలి. రెడీ, 1 2 3 స్టార్ట్. వచ్చేది కూడా వెనక్కి వెళ్ళిపోద్ది మ్యూజిక్. కాదు ఇక రాదు బేబీ. సూపర్. సో చాలా చాలా బాగున్నాయి ఇక్కడ ప్రాపర్టీస్ అయితే. అండ్ డబ్బింగ్ రూమ్ కూడా చూసేద్దాం పదండి. ఉంటుంది డబ్బింగ్. అబ్బా ఎంత ప్రశాంతమైన వాతావరణం ఉందంటే ఇది ఇంకొక ప్రపంచంలో నేను అడుగుపెట్టినట్టుంది. చాలా నిశ్శబ్దంగా, పిన్ డ్రాప్ సైలెంట్గా చాలా చాలా బాగుంది. నాకు అసలు ఫిల్మీ మోజీ వాళ్ళ ఇంటీరియర్ అయితే నాకు నెక్స్ట్ లెవెల్లో నచ్చిందబ్బా. చాలా బాగుంది. ఎందుకంటే మనకి డబ్ చెప్పేటప్పుడు ఎక్కువ మంది ఉండకూడదు, డిస్టర్బ్ అవ్వకూడదు. సో సౌండ్ కోసం మంచి అది స్పీకర్స్ ఉన్నాయి, మంచి స్క్రీన్ ఉంది, మంచిగా చెక్ చేసుకోవచ్చు, హ్యాపీగా ఇక్కడ ఆపరేట్ చేసుకోవచ్చు, ఇక్కడ డబ్బింగ్ చెప్పుకోవచ్చు. సో చాలా చాలా నచ్చింది నాకైతే. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe
iDream. And don't forget to subscribe to iDream.